అందరికీ నమస్కారం అండి. దేవి చెప్పే కథలకి స్వాగతం. మిషన్ సక్సెస్ కథ. ఈ కథని కర్రా నాగలక్ష్మి గారు రాశారు. ఈ కథ ఈనాడు 25 సెప్టెంబర్ 2022లో ప్రచురితమైంది. కర్రా నాగలక్ష్మి గారు రాసిన మిషన్ సక్సెస్ కథలోకి వెళ్ళిపోదామా? వెళ్ళిన పని ఏమైంది? కాయా పండ? ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత. నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోతుంది. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందా? తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంప చేరు. చెయ్యి కాల్చుకోలేక చస్తున్నాను. కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరూ చాలా బిజీగా ఉంటున్నారు. మాట్లాడడమే కుదరడం లేదు అన్నది మెల్లగా. మీనమేషాలు లెక్క పెట్టకు. రాత్రికి ఇద్దరూ కొంప చేరగానే అమీ తుమీ తేల్చి పారేసిరా. శుభంగాడు స్కూల్కి వెళ్తున్నాడా? నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు. అక్షరాలు దిద్దించు. ఇవాళే వాళ్లతో మాట్లాడు. ఓకే, ఇక ఉంటాను. ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత. ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లో రాణిస్తున్నారు, కానీ జీవితంలో ఓడిపోతున్నారు. కారణాలు వెతికితే ఏమీ కనిపించడం లేదు. పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవడం. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టు ప్రవర్తించడం చూస్తే వీళ్ళకింకా మెచ్యూరిటీ రాలేదని అనిపిస్తోంది. అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా? ఇంట్లో వాళ్ళ మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ తెలియదా? 30 ఏళ్ల మురిపమైన ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత చేయి జారితే పొందలేని జీవితానికి ఇవ్వడం లేదు. ఎందుచేతనో ఆలోచనలో 6 నెలలు వెనక్కి వెళ్ళింది సుజాత. కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాలు కాళ్ళ కింద చోళ్లు పోసేసింది. ఒంట్లో నెత్తురు ఆవిరైపోయిన భావన. నోట్లోంచి మాట రాలేదు. స్పీకర్లోంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి. ఇదేమిట్రా ఈ నిర్ణయం? ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా, మరిప్పుడు ఇదేమిటి ఇలాగా? తడబడుతూ ప్రశ్నించింది సుజాత. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి అది కాదురా, ఇదేమన్నా బొమ్మల పెళ్ళి కాదు కదా. కావాలనుకున్నప్పుడు బొమ్మలకు దండలు వేసి అక్కర్లేదన్నప్పుడు బొమ్మలను తీసుకెళ్ళిపోవడానికి పెళ్ళి. ముగ్గురు బ్రతుకు ముడిబడి ఉన్న జీవితం అంది సుజాత. మాకు ఈ డైలాగులు తెలుసు, మేము సినిమాలు చూస్తాం, మాకు చెప్పేదేం లేదు అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే. కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి. ఓహో, మాకు తెలియజేస్తున్నామన్నమాట. సరే, మరి శుభంగాడి గురించి ఏం ఆలోచించారు? మీ అత్తవారికి ఈ విషయం తెలుసా? ఆలోచించడానికి ఏముంది? వర్ష ఇష్టం. తనకి ఎలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది. ఇదేం ప్రపంచంలో 10వ వింత కాదు. అందరూ చేస్తున్నదే మేమే చేస్తున్నాం. ఓకే బాయ్. ఎంత సులువుగా చెప్పాడో. ఆ పాటి సమన్వయం ఇద్దరిలోనూ ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ కాలం పిల్లలకి అంతా తొందరే. ఏమైనా అంటే డిజిటల్ యుగం ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం చెప్తారు. ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు? మన ఇంట వంట ఉందా ఇది? రేపు నలుగురిలో తలెత్తుకొని తిరగగలగాల వద్దా? లవ్వు గివ్వు అని ఆ తమిళ పిల్లని తెచ్చి నెత్తిన పెట్టాడు. వద్దురా మనకిలాంటివి అని చెప్పడం పోయి కాలం మారిందండి. పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే జరగాలి అని తందానా పాడావుగా. ఇప్పుడు విడాకులు అంటున్నారు, వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత. శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియ్యాల వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతిలోకి తీసుకుంది. నంబర్ నొక్కే ముందు వియ్యంకుడి నంబరు
ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైల్. ఓ మారు కలిపి మాట్లాడుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ లోపల సుజాత కోడలికి ఫోన్ చేసింది. ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తయ్య, రోజు గొడవలు పడుతూ ఎడమొహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిదనే నిర్ణయానికి వచ్చాం అంటుందే తప్ప మరో మాట లేదు. కొడుకును కదిపితే తనే విడిపోదామంది. అలా అన్న తర్వాత ఇంకేం మిగిలింది? నేను సరే అన్నా అంటాడు తప్ప మరొక మాట లేదు. వియ్యంకుడికి 50 ఏళ్లకి లేక లేక పుట్టిన ఒక్కగానొక్క కూతురు. ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది. మనోవ్యాధికి మందేది? ఆరోగ్యరీత్యా కదల్లేని పరిస్థితి వాళ్ళది. ఉద్యోగ బాధ్యతలతో కదల్లేని పరిస్థితి భర్తది. అయినా ఇలాంటి సున్నితమైన విషయాల్లో భర్త తలదూర్చకపోతేనే మేలు అని అనుకుని 10 ఏళ్లకు వీసా ఉన్న సుజాత 11వ రోజున అమెరికా చేరుకుంది. అప్పట్నుంచి తీరుబాటుగా కూర్చుని పిల్లలతో మాట్లాడాలని చూస్తోంది. పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. ఆఖరుకు భర్త చెప్పినట్లు 6 నెలలు ఉత్తునే గడిచిపోయాయి. అసలు వాళ్ళు తనని మాట్లాడనిస్తారా? అన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో. నానమ్మ ఎక్కడున్నావు? నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకు వచ్చేసిందిగా, విను. ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే 5 క్రెడిట్స్ వస్తాయి కదా. స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకు వచ్చాడు శుభం. ఉండు, నాన్నకి హక్ కిస్ ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గది వైపు పరిగెత్తాడు. వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు. అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. అమ్మా నాన్నల ముద్దు మురిపాలతో పెరిగినవాడు. వీక్ డేస్లో అమ్మ దగ్గర, వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు? వాడి భవిష్యత్తు ఏమిటి? తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లాడు వాడు సంఘ విద్రోహిగా మారతాడా? తలుచుకుంటేనే దడ పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి. ఆలోచనలకు స్వస్తి చెప్పి వాడి ఆటపాటలతో మునిగిపోయింది సుజాత. ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతుందని అప్పటికి సుజాతకి తెలియదు. నానమ్మ అంటూ కాళ్లకు చుట్టుకొని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవడిని ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతకి. ఏమైందమ్మా? స్కూల్లో దెబ్బ తగిలిందా? చూపించు, మంత్రం వేసేస్తా, నొప్పి ఉండదు. నో నో నో, నాకేం కాలే. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నీకు తెలుసు కదా, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుందని. మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. ఏడవకు నాన్నమ్మ, నేను ఏడవనులే. మరే నా ఫ్రెండ్ మేట్స్ తెలుసు కదా? తెలుసు. వాళ్ళ మమ్మీ డాడీ డైవర్స్ తీసుకున్నారు కదా. వీక్ డేస్లో మమ్మీ దగ్గర, వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు. ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు, మమ్మీకి బాయ్ ఫ్రెండు వచ్చారు. డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకువెళ్ళడం మానేశాడు. మమ్మీ ఏమో వీడిని బాగా పనిష్ చేస్తోంది. మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీడిని బాగా పనిష్ చేస్తున్నాడట. మ్యాక్స్ని వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తారట. అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లలని చేరుస్తారట. వాడు చాలా దిగులుగా ఉన్నాడు నానమ్మ. తిరిగి వెక్కి వెక్కి ఏడవసాగాడు. వాడిని ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి. అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత, ఏడవకు నాన్న, మ్యాక్స్ వెళ్ళిపోతే మరొక ఫ్రెండ్ దొరుకుతాడులే. వెల్ఫేర్ సెంటర్లో పిల్లలని బాగా చూసుకుంటారమ్మా. అక్కడ ఎవ్వరూ పిల్లల్ని కొట్టరు. మంచి స్కూల్లో చదివిస్తారు. నువ్వేం మ్యాక్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడి వెన్ను నెమరసాగింది. నేనేం మ్యాక్స్ గురించి ఆడవడంలే, ఉక్రోషంగా అరిచినట్లు అన్నాడు శుభం. మరి అయోమయంగా అంది సుజాత. నీకు తెలుసా నానమ్మ, మమ్మీ డాడీ కూడా డైవర్స్ తీసుకునేటట్టు ఉన్నారు. నాన్నమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం. చచ్చా, అలాంటిదేదీ లేదమ్మా. నీకు తెలియదు నానమ్మ. లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరు వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు. రోజు గట్టిగా అరుచుకుంటున్నారు కూడా.
మ్యాక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కి ముందు ఇలాగే చేసేవారట. నాకు తెలుసు, వీళ్ళు కూడా డైవర్స్ తీసుకుంటారు బావురమన్నాడు శుభం. మనవడిని నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు. పసివాడు ఎంత వేదన పడుతున్నాడు. పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు? దొంగలు తోలడానికా? అవును, చెప్పాలి. విని ఆచరిస్తే మంచిదే, లేకపోతే వాళ్ళ కర్మ. నిద్రలో కూడా వెక్కిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకి వచ్చింది. నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడల్ని చూస్తూ నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నది సుజాత. మాట్లాడడానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకుని ఆపి, అదే మీ చదువుకున్న వాళ్ళతో ఉన్న సమస్య అంది. మాట్లాడాలనుకుంటే మాట్లాడు, కానీ ఫలితం ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలనుకుంటే జీవితం వ్యాపారం అవుతుంది. సినిమా డైలాగ్స్ చెప్తున్నావా అమ్మా? సినిమాలు జీవితాల్లోంచే వస్తాయిరా. ఇన్నేళ్ళు మీ ప్రేమ, 10 ఏళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకైంది నాన్న? ఒక్కసారి ఒకరికొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి. మీరు ఆనందంగా గడిపిన సమయం అస్సలు లేవా? ఇద్దరు ఇలా పిల్లి కుక్కల్లాగా పోట్లాడుకోవడానికి కారణాలు ఏమిటి? ఒకరి మీద ఒకరికి ఇష్టం పోయిందా, లేక మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా? సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరు ఒకేసారి అదేం కాదు అని జవాబిచ్చారు. మరి నీకు తెలుసు కదా, నేను వారంలో 5 రోజులు ట్రావెల్ చేయాలి. ఇంటికి వచ్చేసరికి భోజనం ఉండదు, బట్టలు వాష్ అయి ఉండవు, ఇల్లు పరమ బీభత్సంగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరింతే. రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా, నన్ను అనకపోతే అంటుంది. 4-5 గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు? నా లైఫ్కి బ్యాచులర్ లైఫ్కి తేడా ఏమిటి? రోజు నీ నస భరించలేను, వేరే మార్గం చూడు అంది. వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను. రోజు తిట్టుకుంటూ కలిసి ఉండే బదులు విడిపోవడమే మేలు అంది. సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నా అన్న కొడుకు మాటల్లో మొత్తం సమస్య అర్థమైంది సుజాతకి. సరే, నీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా. నీకు తెలుసా, మీ అమ్మా నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో కోడలితో అంది సుజాత. ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తయ్య, ఇంకా నా వైపు నుంచి నేను చెప్తున్నాను. నాది వర్క్ ఫ్రమ్ హోమ్. వంట మాట దేవుడెరుగు, మంచినీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఏ పాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం, వాడి బట్టలు వాష్ చేయడంతో సరిపోతుంది. మరి వరుణ్ బట్టలు నావి వెనక పడతాయి. శుభం స్కూలు 40 మైళ్ళ దూరం, రోజు వాడిని దింపాలి తేవాలి అంటే 40-80 మైళ్ళ ప్రయాణం. అదీ కాకుండా వాడికి స్విమ్మింగ్కి, సాకార్ క్లాసులకు తీసుకెళ్ళాలి. వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసెస్కి తీసుకెళ్ళాలి. నాది శరీరమే, నాకు రెస్ట్ కావాలి. నీ బట్టలైనా మిషన్లో వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు వరుణ్. వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసులకైనా శుభాన్ని వరుణ్ తీసుకువెళ్తే నాకు బట్టలు వాష్ చేసుకోవడానికి, డిష్ వాషర్ లోడ్ చేయడానికి వీలవుతుంది కదా. వర్ష తన ఇబ్బందులు చెప్పుకుపోతోంది. నిజమే, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ, పని కూడా ఎక్కువే. అమెరికాలో ఉన్న వాళ్ళకైతే పండగ పబ్బాలకు సెలవులు కూడా ఉండవు. పొద్దుట అమెరికా కస్టమర్తో మాట్లాడాలి. పని చేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్ళతో మాట్లాడాలి. కాబట్టి వీరికి రాత్రి పగలు తేడా లేదు. చేసే పనికి అంతూ పంతూ కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల అటు పెట్టలేదు నేను. పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీల్లో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తారు. వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళో
పెద్దలు కుదిర్చిన పెళ్ళో అయ్యి ఒకరో ఇద్దరో పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి. సరైన నిద్రాహారాలు లేక, పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలు పెడతారు. కానీ ఒత్తిడి తగ్గించే మార్గాలు మాత్రం వెతకరు. విడాకులే వారి సమస్యకి పరిష్కారాలని అనుకుంటారు. ఆలోచనలోంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా, బాంబు రాసుకుంటామా? కొడుకుని అడిగింది సుజాత. నువ్వు మరీనమ్మా, తల ఎవరైనా నరుక్కుంటారా? మరి మీరు అదే చేస్తున్నారు కదరా. ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వెయ్యాలి కానీ ఇదేమిట్రా అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామనా? మాకు ఆలోచించే శక్తి లేదనా? శక్తి ఉంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు. నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడ ఉన్నట్టు? అలా అడిగావు, బాగుంది. సమస్య మీ ఉద్యోగాల్లో ఉంది. అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా? ఆ తొందరే వద్దనేది. సమస్యకి తగిన చర్య తీసుకోవాలి. వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు తిన్న కంచం తీయలేదని కోడలు కోర్టుకెక్కితే ఎలా? చిన్నవాడైన శుభం చక్కగా తన వాదన వినిపించాడు. వాడి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? నీ చిన్నప్పుడేంటి ఇప్పటికీను నాకు మీ నాన్నకు ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు. అంత మాత్రాన విడిపోయామా? కొన్నిసార్లు ఆయన మాటకు నేను విలువనిచ్చి పాటించాను, కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను. దేనికైనా పట్టు విడుపు ఉండాలి. సరే, మీరన్నట్లుగానే అభిప్రాయాలు కలవడం లేదని విడాకులు ఇచ్చేసుకుని మరొక భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారంటీ ఉందా? అలా జరిగితే మళ్ళీ విడాకులా? శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా, నేను కొన్ని సలహాలు ఇస్తాను, ఆలోచించండి, నచ్చితే పాటించండి, సరేనా? మేము ఎవరికి తలమంచం, మమ్మల్ని ఏ బంధాలు కట్టి పడేయలేవు. మేం సర్దుకోలేం కానీ ఎదుటివారు అన్నిటికీ ఒదిగి ఉండాలి. ఇది మీ అభిప్రాయం. ఇది న్యాయమేనా? ఒకరు ఒక మెట్టు ఎక్కాలి, అవసరమైతే ఒక మెట్టు దిగాలి. మనం మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి వాడాలి కానీ నోరుంది కదా అని నోటికొచ్చింది మాట్లాడితే ఎలా? ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. అది చిన్నప్పుడు చదువుకున్న పాఠం, జీవితాంతం గుర్తుంచుకోవాలి. ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది. ఒక్కటి చెప్పండి, మీ బాసులతో అభిప్రాయ భేదం వస్తే ఏం చేస్తున్నారు? సర్దుకుపోతున్నారా? మాటకు మాట అని దెబ్బలాడుకుంటున్నారా? మాటకు మాట అంటే వెంటనే వేరే కస్టమర్స్తోనో ఇంకా జాగ్రత్తగా ఉంటాం. మీ సబార్డినేట్లతోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటున్నారు, అవునా? మరి మీ ఇద్దరూ మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తోంది? మా కాలంలో ఆఫీసుల్లో పని కాబట్టి మేము ఆఫీసును గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీస్ కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది. మీరు చేసే ఉద్యోగం 30 ఏళ్ళు మాత్రమే, అది గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడింది ఏమిటి అంటే, ఇంటి పనులు నేనెందుకు చెయ్యాలి, మగవాడిని అనే అహంకారం నీది. నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనెందుకు చెయ్యాలి అనేది వర్ష అభిప్రాయం. మొత్తం మీ సమస్యలకు అదే కారణం. దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెప్తాను, వినండి. ఇద్దరు బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి. పిల్లాడి స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు 40 మైళ్ళ దూరం తిరిగే అలసట తగ్గుతుంది. వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని, లేకపోతే అసలు తినక నీరసపడి ఆ కోపం పిల్లాడి మీదో భర్త మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్స్లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరి. లేదా ఇళ్లలో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లతో రోజువారీ ఏర్పాట్లు చేసుకున్న హాయిగా గడిచిపోతుంది. మరొక ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంట్. మన శరీరాన్ని, మైండ్ని
అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి. శని ఆదివారాలలో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి. మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి. 3-4 నెలలకొకసారి ఔటింగ్కి వెళ్ళిరండి. ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం. ఎలా విడిపోవాలో కాకుండా ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి. మీ జీవితాలు మీవే కాదన్ను, కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడిని గురించి కూడా కాస్త ఆలోచించాలి కదా. మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు. మరి వాడు చేసిన పాపం ఏమిటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు మేము ఎదుర్కోలేదా? మీకు కనీసం ఆర్థిక సమస్య లేదు, కానీ మా దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు. ఓ వీకెండ్ సినిమా అనో మరో వీకెండ్ పార్కు కానీ తక్కువ ఖర్చుతో ఉండే వాటిని ఎంచుకునేవాళ్ళం. అంతేకాని పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు ఒదిగి ఉండడం తప్పు కాదు. ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి. అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు. సంసారం సాగరం అన్నారు, కానీ సంసారం సమరం అనలేదు. ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. నేను చెప్పాలనుకున్నది చెప్పాను. మీకు నచ్చితే ఆచరించండి, లేదా మీ ఇష్టం. నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యండి. నేను వాడిని అనాథలాగా వదలలేను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంది సుజాత. తన సూచన వాళ్ళకి ఆమోదయోగ్యమో అవుతుందో కాదో తెలియదు, కానీ ఆందోళన తెల్ల వారే వరకు నిద్రను ప్రసాదించలేకపోయింది సుజాతకి. నానమ్మ అని శుభం పిలవడంతో మెలకు వచ్చింది సుజాతకి. పద నానమ్మ, బ్రష్ చేసుకుందాం అనడంతో తలుపు తీసింది సుజాత. సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మ నాన్నలని నమ్మలేనట్టు చూశాడు శుభం. ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తులని, డైనింగ్ టేబుల్ పైన పెట్టిన పువ్వులను, కేక్ని చూసి వావ్, ఐ లవ్ యూ మమ్మీ డాడీ, నానమ్మ దా ఫ్యామిలీ హగ్ టైం అంటున్న శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత. 1 సెకండ్ అనే మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత. కథ సమాప్తం. ఈ కథ రాసిన కర్రీ నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.